మెంతి ఆకుతో నేను ఒక కమ్మటి పప్పుచారు ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని బాగా కడిగి దాన్ని కొద్దిగా వెచ్చటి నీళ్ళల్లో నానబెడుతున్నాను. ఇలా నానబెట్టిన తర్వాత సైడ్లో పెట్టేసుకోండి. మరి పప్పును నేను కుక్కర్లోకి 1.5 కప్పులు కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పు తీసుకొని ఒక 3 సార్లు బాగా వాష్ చేసిన తర్వాత తగినంత వాటర్ పోసుకున్నాను. చూడండి, ఇంత వాటర్ అయితే సరిపోతుంది. మరి ఇక్కడ నేను 2 మీడియం సైజు టమాటాలను వాడుతున్నాను. దాన్ని చిన్న ముక్కలుగా చేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా 4 పచ్చిమిర్చీలు ఇక్కడ వేస్తున్నాను. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, పసుపు, ఒక 1/2 టీ స్పూన్, 1.5 టీ స్పూన్ కారం వేస్తున్నాను ఇక్కడ. ఇలా వేసిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్లు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ తాలింపు దినుసులు తీసుకున్నాను. చూడండి, తాలింపులోకి మనం ఏమేమి వేసుకోవాలో చెప్తాను నేను ఇప్పుడు. కరివేపాకు, ఒట్టిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లి రెబ్బలు నలగొట్టినవి, తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు 5 విజిల్లు వచ్చాక మనం స్టీమ్ అంతా కూడా తీసివేసి చూడండి ఈ విధంగా పప్పు అంతా కూడా ఉడికిపోతుంది. సో అందులోకి మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి. అందులోకి మళ్ళీ ఇక్కడ నేను గల్లుప్పు వాడుతున్నాను. దాన్ని వేసుకొని మెత్తగా మనము పప్పు గుత్తితో రుబ్బుకోవాలి. సో మామూలుగా ఎలాగైతే పప్పుచారు ఎలా చేస్తామో అలాగే చేస్తున్నాను ఇక్కడ. కానీ నేను ఇందులోకి మెంతి కూర యాడ్ చేస్తున్నాను అనమాట. సో చింతపండు నానిపోయింది కదా, సో ఆ చింతపండును మరి పులుసు అంతా కూడా బయటికి తీసి మనం దాంట్లోకి యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకొని. ఈ విధంగా మనము చింతపండు రసాన్ని తీసి పప్పులోకి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలపాలి. సో ఈ విధంగా కలిపి రుచి చూసి తెలుసుకోండి ఎలా మరి పులుపు సరిపోయిందా, మీ టేస్ట్కు ఎంత పులుపు కావాలో అంత యాడ్ చేసుకోండి. ఉప్పు, పులుపు మీకు రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మాకు రుచికి తగ్గట్టుగా నేను పులుపును యాడ్ చేస్తున్నాను. సో ఉప్పు, పులుపు సరిపోయిందా లేదా చూసుకొని వాటర్ కూడా మరి మీకు ఎంత పలసగా పప్పుచారు కావాలో అంతే వాటర్ని మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇందులో ధనియాల పొడి వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసాను ఇక్కడ. తర్వాత మరి కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వచ్చే వరకు మనము కుక్ చేసుకోవాలి. ఎందుకంటే చింతపండు వేస్తున్నాం మనము, ధనియాల పొడి కూడా ఉడకాలి కాబట్టి. సో ఇక్కడ పోపుకు నేను ఒక కడాయి పెట్టుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, తర్వాత అంటే చితగొట్టిన వెల్లుల్లి రెబ్బలను వేస్తున్నాను. సన్నని సెగ మీదనే మనం వీటిని వేయించుకోవాలండి. వెల్లిపాయలు కానీ ఎక్కువ బ్రౌన్గా అవుతే మరి బాగోదు, ఆ టేస్ట్ మారిపోతుంది. కాబట్టి మనం సన్నని మంట మీదనే మనము ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒట్టిమిర్చిని యాడ్ చేస్తున్నాను. ఆ ఒట్టిమిర్చి వేసిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకున్న తర్వాత ఈ టైంలోనే నేను ఏం చేస్తున్నానంటే మెంతి ఆకును యూజ్ చేస్తున్నాను. ఈ టైంలో మెంతి ఆకును మంచిగా ఒలిసి వాటిని బాగా కడిగిన తర్వాత దాంట్లోకి వాడుతున్నాను. ఇక్కడ ఒక చిన్న కట్టను నేను వాడుతున్నాను అంతే. సో చూడండి, ఈ విధంగా మనము మెంతి కూరని యాడ్ చేసుకోవాలి. మెంతి కూర ఆరోగ్యానికి మంచిదండి. మన ఇంట్లో కానీ పెద్ద మనుషులు లేకపోతే ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉన్నారంటే వాళ్ళకి మనం పప్పుచారు చేసినప్పుడల్లా ఇలా మెంతి కూర యాడ్ చేస్తే వాళ్ళకి చాలా మంచిదండి. సో ఈ విధంగా మెంతి కూరతో పాటు నేను కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు వేసి లాస్ట్లో మనం కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీన్ని ఏం చేస్తామంటే పప్పులోకి యాడ్ చేద్దాం ఇప్పుడు. సో నేను ఒక బౌల్లోకి పప్పు చారును మనము పప్పును ఉడికించుకున్నాం కదా, చింతపండు వేసిన తర్వాత ఆ పప్పును బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. పప్పు బౌల్లోకి వేసేసిన తర్వాత ఇప్పుడు మనము తాలింపు వేసాం కదా, ఆ తాలింపును ఇందులోకి యాడ్ చేసేద్దామండి. అంతే. చూడండి, ఎంతో రుచికరమైన మరి ఎంతో హెల్దీ
మెంతికూర పప్పు చారును నేను ఇక్కడ ప్రిపేర్ చేసిన. చూడండి, మనం మెంతికూర అనేది ఎప్పుడు కూడా మనం ఫుడ్లో యాడ్ చేస్తూ ఉండాలి. మెంతి అనేది చాలా మంచిది ఆరోగ్యానికి. సో నేను ఎప్పుడైనా కూరల్లో కానీ ఇలా పప్పుచారులో కానీ మెంతికూర యాడ్ చేసినప్పుడు చాలా చాలా ఆరోగ్యానికి మంచిదని నేను ఈ విధంగా పప్పుచారులో మెంతికూరను యాడ్ చేస్తూ ఉంటానండి. చూడండి, ఎంతో రుచికరమైన, ఎంతో మంచి మరి వాసన వస్తుందండి తాలింపుది. సో ఈ విధంగా మనము తాలింపులో మెంతికూర యాడ్ చేసుకున్నాను. దీంతో పాటు ఏదన్నా ఫ్రై ఐటమ్, మరి ఆలూ ఫ్రై అన్నా ఏదన్నా మీరు దీంతో పాటు సర్వ్ చేయొచ్చు అన్నమాట. ఆలూ ఫ్రైని నేను పప్పుచారుతో పాటు సర్వ్ చేశానండి వేడి వేడి అన్నంలోకి. సో ఈ విధంగా ఏ వేపుడైనా కానీ మీరు పెట్టుకోవచ్చు అనమాట పప్పుచారుతో. సో బెండకాయ వేపుడైనా, ఆలు వేపుడైనా ఏదైనా సరే. సో ఈ విధంగా అండి టేస్టీ ఎంతో రుచికరమైన పప్పుచారు తయారైపోయింది.